కష్టం, వారి యొక్క త్యాగం మనం ఈరోజు బ్రతుకుతున్నాం. మనం ఎప్పుడైనా సరే స్వతంత్ర సమరయోధులు ఎంత ముఖ్యమో, మొఘలులు, బార్బర్లు, పఠాన్లు, షేకులు 800 సంవత్సరాలు మన మీద దండెత్తినా కానీ, 200 సంవత్సరాలు బ్రిటిషర్లు మన మీద దండెత్తినా కానీ, ఈ రోజుకి మన దేశం సనాతన ధర్మ పునాదులపైనే ఉన్నది. ఎందుకంటే ఎంతమంది డిస్ట్రాయ్ చేయాలని చూసినా కూడా ఈరోజు మనం ఇలా బ్రతుకుతున్నామంటే కొన్న ఊపిరితో బ్రతుకుతున్న హిందూ స్వరాజ్యాన్ని ఆ రోజు వాళ్ళు స్థాపించారు. కాబట్టి వీ షుడ్ షో బ్లడీ గ్రాటిట్యూడ్ ఆన్ దెమ్. బికాస్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ సినిమాలైనా చూడండి కానీ దయచేసి వీ షుడ్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. ఇలాంటి సినిమాలు మనం చూస్తే, ఫండింగ్ చేస్తే మళ్ళీ మన చరిత్రలు వస్తాయి. ఈరోజు మనం ఇన్ని రోజుల దాకా మనం చదువుకున్నది ఒక బూటకపు చరిత్ర. ఎందుకంటే మనం నానిటోలో చదువుకుంటాం అలెగ్జాండర్ ద గ్రేట్ అని, అరిస్టాటిల్ ద గ్రేట్ అని, అలెగ్జాండర్ ద గ్రేట్ అని. కానీ మనకు పురుషోత్తమ మహారాజ్ గురించి తెలీదు, ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తెలీదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలీదు, మహారాణా ప్రతాప్ సింగ్ గురించి తెలీదు, గురు గోవింద్ సింగ్ గురించి తెలీదు. వీరందరి గురించి తెలుసుకోవాలి. మన పాఠ్య పుస్తకాలలో లేనందుకు కనీసం మనం సినిమా థియేటర్లకు వచ్చి చూసి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని తర్వాత తరానికి మనం వాళ్ళకి సంస్కారాన్ని ఇవ్వగలిగితే అప్పుడే భావి భారత పౌరులని మనం తీర్చిదిద్దగలుగుతాం. జై భవానీ, జై శివాజీ. థ్యాంక్ యూ.